హలో హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ టు రసవద ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెలింగ్. నేను చిన్నప్పటి నుంచి శంకర్ సార్కి ఫ్యాన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో 2 సినిమాలు, రజనీ సార్తో చేసిన శివాజీ అండ్ రోబో అండ్ అపరిచితుడు. సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి పెద్ద ఐడియా కూడా లేని ఏజ్లో ఓకే ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంటుంది అని చెప్పి సోషల్ టాపిక్స్ గురించి చాలా బాగా చూపించారు. రజనీ సార్ స్వాగ్ కానీ స్టైల్ని కానీ బాగా పోర్ట్రేట్ చేసి చాలా బాగా చూపించారు అనిపించింది. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ భారతీయుడు 2 నేను చేసిన అనాలిసిస్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ పాయింట్, స్టోరీ స్టార్ట్ అవ్వడమే చాలా బాగా ఎంగేజింగ్గా ఓపెన్ అయ్యి డైరెక్ట్ కరప్షన్ ఎక్సెట్రా. అంటే మనం ఎగ్జాంపుల్ పార్ట్ 1 తీసుకుంటే పార్ట్ 1లో ఓపెన్ చేసిన వెంటనే కరప్షన్ ఏంటి అంటే లైక్ కరప్షన్ గురించి స్టోరీ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, మనం ఏం చూడబోతున్నాం, ఏ ఇన్సిడెంట్స్ మధ్యలో ఈ జానర్ ఉండబోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో యాజ్ ఈజ్ అలాగనే భారతీయుడు 2 కూడా సేమ్ ఓపెన్ చేయగానే కరప్షన్ మీద, అండ్ కరప్షన్ ఒకటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 1996 నుంచి 2024 వరకు మధ్యలో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ లైక్ కరప్షన్లో వచ్చిన చేంజెస్ కానీ లేకపోతే మన మధ్య వచ్చిన చేంజెస్ కానీ ఇలాంటివి చాలా టాపిక్స్ని సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ద్వారా యూట్యూబ్లో అతను చెప్పాలనుకునే పాయింట్ని ఇవన్నీ బాగా టచ్ చేశారు. లైక్ హోల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు బాగా అనిపించింది. బట్ అంత బాగా రన్ అవుతుందిరా అనుకుంటున్న టైంలో ఆల్ ఆఫ్ సడన్ కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, ఏమవుతుంది అని అనిపించింది నాకు. ఒక పాయింట్లో శంకర్ సార్ మూవీ అని డౌట్ వచ్చింది. అండ్ పార్ట్ 1కి పార్ట్ 2కి కనెక్షన్ ఏమీ లేదు. లైక్ మన ఇండియన్ తాత అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నారు, లైక్ అంటే అదే క్యారెక్టర్ ఇక్కడ కంటిన్యూ అయిందనేది చెప్పారు తప్ప అంటే చంద్రు చనిపోయారు పార్ట్ 1లో, ఆ క్యారెక్టర్కి కంటిన్యూషన్ లాగా ఏం లేదు. లేదా అతను చనిపోయాడు ఓకే, అతని కొడుకు లాగా ఏమైనా చూపిస్తారేమో సిద్ధార్థ్ని అని అనుకున్నా, బట్ అదేం లేదు. లేదా 2 హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళని ఏమైనా కంటిన్యూ చేసి వాళ్ళ ఫ్యామిలీ ద్వారా నుంచి వచ్చిన క్యారెక్టర్స్ ఏమైనా అనుకున్నాను, బట్ అది లేదు. అండ్ ఇదంతా కాకుండా కరప్షన్ బాగా ఎక్కువైపోయింది. ఎలాగైనా ఇండియన్ వెనక్కి రావాలి, తాతని బ్యాక్ తీసుకురావాలి అని చెప్పి మన వాళ్ళందరూ హ్యాష్ ట్యాగ్ పెట్టి కమ్ బ్యాక్ ఇండియన్, వీ వాంట్ ఇండియన్ అని చెప్పి పెడతారు. సో వచ్చాడు ఓకే, ఏదో సాధిస్తాడు, ఏదో సాధించడానికి పిలుస్తున్నారని అని మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ ఒక చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతుంది. దాని తర్వాత ఒక క్యారెక్టర్ వి డోంట్ వాంట్ ఇండియన్, గో బ్యాక్ ఇండియన్ అనగానే మళ్ళీ వెళ్ళిపోతాడు. అరే ఒకనొక పాయింట్లో అంటే నేను ఒక శంకర్ సార్ ఫ్యాన్గా, సినిమా ఫ్యాన్గా నాకేమనిపించిందంటే అరే ఇండియన్ని రాంగ్గా ట్రీట్ చేస్తున్నారు, భారతీయుడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇది కాదురా, తప్పుగా చూస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే మనం పార్ట్ 1 చూసుకుంటే ఒక న్యాచురల్ ఫీల్ ఉంటుంది, ఒక ఎమోషనల్ బాండ్ కలిగేస్తుంది మనకి, లైక్ ఫ్యామిలీ. అండ్ ఇతను మన సేనాపతి ఎవరైతే ఉన్నారో ఆయన పేట్రియాటిక్ ఫ్రీడమ్ ఫైటర్, ఆ ఫ్యామిలీ జర్నీ, ఫ్యామిలీ తన కూతురికి ఒకటి జరిగినప్పుడు. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా ఎంత బాగుంటుందంటే మీకు గుర్తుందో లేదో ఒక సీన్ ఉంటుంది పార్ట్ 1లో, తన కూతురు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం డబ్బులు కడితే అంటే లంచం ఇస్తే తన్ని సేవ్ చేస్తాను అంటాడు. అదే పచ్చని చిలుకలు అనే పాట ఉంటుంది, అందులో పేపర్స్లో బోట్స్ వేస్తున్నప్పుడు పేపర్ బోట్స్ వదిలేస్తున్నప్పుడు బోట్స్ వెళ్ళిపోతుంది, పేపర్స్ అయిపోయాయని చెప్పి నోట్లతో చేస్తాడు. సో బేసిక్గా ఇక్కడ ఆయన క్యారెక్టరైజేషన్ చూపించారు. అంటే కూతురు సంతోషం కోసం డబ్బులు వదిలేసుకోవడానికి పర్లేదు, కానీ అదే కూతురు ప్రాణాలు కాపాడడం కోసం డబ్బులు లంచంగా ఇవ్వడం వద్దు అని అనుకుంటాడు. సో అలా తన కూతురు ప్రాణాలకు పోగొట్టుకుంటాడు. అంటే ఇక్కడ మన క్యారెక్టరైజేషన్ అంత డెప్త్ అండ్ అంత మీనింగ్తో అండ్ అంత పర్సనల్ కనెక్షన్ ఉంటుంది, మనకి పర్సనల్ కనెక్షన్ క్రియేట్ అవుతుంది, ఒక న్యాచురల్ ఫీల్ ఉంటుంది. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి ఆ న్యాచురల్ ఫీల్ ఎందుకు మిస్ అయింది అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే ఉండొచ్చు, ఆ స్క్రీన్ ప్లేలో ఎలా ఉంటుందంటే ఒక గ్రాఫ్ ఉంటుంది మనకి. ఇప్పుడు శంకర్ సార్ మూవీ చూసుకుంటే ఒక గ్రాఫ్ ఉంటుంది, లైక్ ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది, తర్వాత కథతో పాటు ఏ క్యారెక్టర్ చూస్తున్నాం, ఆ క్యారెక్టర్ గ్రోత్ ఏంటి, అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, అతను స్ట్రగుల్ అవుతుంది ఏంటి, అతనికి ఏం కావాలి, ఆ గోల్ ఏంటి, ఇవన్నీ వరుసగా మంచిగా ఫాలో అవుతూ ఒక ఫ్లోలో వెళ్తుంటుంది. బట్ భారతీయుడు 2 వచ్చేసరికి ఓపెన్ చేయగానే డైరెక్ట్ కథలోకి వెళ్ళినట్టు అనిపించి మధ్యలో ఒక సాంగ్ వస్తుంది, రాంగ్ ప్లేస్మెంట్ ఆఫ్ సాంగ్స్ అనిపించింది. అండ్ మన భారతీయుడు 2 సినిమాకి మైనస్ పాయింట్ మ్యూజిక్ కూడా ఎందుకో అనిరుద్ గారి మ్యూజిక్లా అనిపించలేదు.
కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వేటి వల్లనో ఏఆర్ రెహమాన్ గారు తప్పుకోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయారు అనేది కూడా విన్నాము న్యూస్లో. సో ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. అండ్ దీని తర్వాత క్రింజ్ అనాలో లేకపోతే ఏమనాలో నాకు తెలియట్లేదు, కానీ వర్మం కళని ఎంత బాగా చూపించారంటే పార్ట్ 1లో ఆయన ఏజ్ని కానీ ఆయన స్టైల్ని కానీ. ఫ్రీడమ్ ఫైటర్ ఆ టైం నుంచి ఉన్నారు. సో 1947 నుంచి 1996కి ఓ ఏజ్ ఉంటుంది, 60+ అనుకుందాం. 60+ ఏజ్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైట్స్ని, ఆ స్టైల్ని, స్వాగ్ని నీట్గా బ్యాలెన్స్ చేశారు. లైక్ యూజ్ చేసే విధానం కానీ అవన్నీ బాగుంటాయి. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు అనిపించిందంటే వర్మం కళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అంతే కంటెంట్ మీద కూడా పెట్టుంటే బాగుంది అనిపించింది. కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎక్కడైతే రేస్ చేశారో ఆ పాయింట్ అదంతా బాగా వెళ్తున్న టైంకి అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది, అది అనవసరం అనిపించింది. ఏదైతే పార్ట్ లైక్ ఫస్ట్ హాఫ్లో ఒక పార్ట్ వస్తుంది, అది కూడా అనవసరం లాగా, ఇది కూడా అనవసరమే అనిపించింది. లైక్ సినిమా లిబర్టీ ఉండొచ్చు, నేను కాదనను, బట్ ఇది 110+ ఏజ్ చూపిస్తున్నప్పుడు ఏజ్ని కూడా కన్సిడర్ చేసుకొని ఉంటే బాగుంటుంది అనిపించింది. ఏదైతే మనం పార్ట్ 1లో చూసామో ఆ ఏజ్కి ఆ స్వాగ్కి బాగా చూపించారో అలాగే ఇందులో కూడా చూపించుంటే ఇంకా బాగుండు అనిపించింది. అదొకటి చిన్న మిస్ అయింది అని అనిపించింది. లేదా మనం పార్ట్ 1లో కనెక్ట్ అయినంత ఈజీగా పార్ట్ 2 క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వనందుకు అనిపించిందేమో, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నాకు పర్సనల్గా ఒక క్యారెక్టర్ నచ్చడం, లేదా చాలా బాగా నచ్చింది, లేదా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్యారెక్టర్కి నచ్చేయడానికి ఆ క్యారెక్టర్ ఫీల్ అయ్యే పెయిన్ని మనం కూడా ఎప్పుడు ఫీల్ అవుతామంటే ఒక పర్సనల్ కనెక్షన్ ఉన్నప్పుడు, రిలేటబిలిటీ ఉన్నప్పుడు. 110+ ఏజ్ చూపించేసరికి ఏదో చిన్న కనెక్షన్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ రావడం పోవడం అలాగే అనిపిస్తుంది. రకుల్ ప్రీత్ గారి క్యారెక్టర్ కానీ, లేదా తాతయ్య గారి క్యారెక్టర్ ఏదైతే పార్ట్ 1లో ఉన్నారో పోలీస్ ఆఫీసర్, ఈ పార్ట్ 2లో కూడా వచ్చారు వెళ్ళారు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ కొన్ని రీక్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఏదైతే హత్య చేసే షాట్ ఉంటుందో పార్ట్ 1లో క్లైమాక్స్లో చంపడం, అదే అలాంటి స్టైల్ని ఇక్కడ కూడా ట్రై చేయడం, లైక్ ట్రై చేశారు. బట్ ఎందుకో. అండ్ నేను గమనించినది ఏంటంటే చాలా రీస్కెడ్యూల్స్ అయ్యాయి. అంటే మన కోవిడ్ టైంలో అనుకుంటా ఒక యాక్సిడెంట్ అయింది, దానివల్ల షెల్ డౌన్ అయిపోయింది సినిమా, ఇంకా చేయరు అనే టైంలో మళ్ళీ కొన్ని రీస్కెడ్యూల్స్ వల్ల కంప్లీట్ చేశారు మొత్తానికి. బట్ కంప్లీట్ చేశారు అనేది పక్కన పెడితే మధ్యలో లీగల్ నోటీస్ కూడా శంకర్ సార్కి పంపడం, లైక్ మన ఇండియన్ 2 కంప్లీట్ అయ్యే, భారతీయుడు 2 కంప్లీట్ అయ్యేంత వరకు వేరే మూవీస్ చేయకూడదు అనేది, ఎలాగైనా కంప్లీట్ చేయాలని ఇదితో కంప్లీట్ చేశారా, సో అందుకే అన్కుక్డ్ ఫుడ్ లాగా అనిపించిందా అని నేను చేసిన అనాలిసిస్ బట్టి అనిపించింది. లైక్ ఒక ఉడకని ఫుడ్ తింటే ఎలా అనిపిస్తుందో అలాగే కంప్లీట్గా లేని ఫీలింగ్ వచ్చింది భారతీయుడు 2 చూసినప్పుడు. అండ్ క్లైమాక్స్లో సడన్గా అప్పటిదాకా రన్ అవుతున్న సినిమా సడన్గా ఇలా ఎందుకు వచ్చింది, ఏమైంది అని అనుకుంటాం. అవుట్ ఆఫ్ నోవేర్ పార్ట్ 3 అని ఎండ్ క్రెడిట్ సీన్స్ వేస్తారు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే పార్ట్ 3కి రాబోతుంది అనేది అది చాలా బాగా అనిపించింది. అండ్ నాకు ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా అన్నిటికంటే బాగా నచ్చింది షౌరా అనే సాంగ్. ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనుకున్నా, బట్ అది ఎండ్ క్రెడిట్స్లో వాడేశారు. సో ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చిన ఏకైక సాంగ్ అదే, బట్ అది ఎండ్ క్రెడిట్స్లో చూడాల్సి వచ్చింది, మై బ్యాడ్. ఓకే, భారతీయుడు 3లో చూపిస్తారేమో. అండ్ సుజాత గారు, అదే మన శంకర్ సార్ రైటర్ సుజాత గారిని బాగా మిస్ అవుతున్నా. ఆయన తీసిన సినిమాలు, వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి పెద్ద పెద్ద హిట్స్. రోబో కానీ, మన శివాజీ కానీ, అపరిచితుడు కానీ, ఇలాంటి మైల్ స్టోన్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. శంకర్ సార్ మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్తో మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ ఇస్తారని వెయిటింగ్. కంబ్యాక్ ఇండియన్ లాగానే కంబ్యాక్ శంకర్ సార్ ఒక మంచి సినిమాతో అండ్ మంచి స్టోరీతో. మీ దగ్గర మంచి స్టోరీలు చాలా ఉంటాయి, జనాలకి నచ్చేలా తీస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.